హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బీట్రూట్ తోటి అద్భుతమైనటువంటి హోమ్ మేడ్ ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్‌ని మనము అప్పుడే గ్రో అవుతున్న మొక్కలకి, అలాగే ప్లాంటింగ్ చేసినటువంటి సీడ్స్ కూడా ఇవ్వొచ్చండి. అలాగే పూలు పూసే మొక్కలకైనా సరే, కాయలు కాసే మొక్కలకైనా, ఏ మొక్కలకైనా సరే ఈ ఫర్టిలైజర్‌ని మనం చక్కగా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి బీట్రూట్ ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ బీట్రూట్‌ని చూసారా? ఇది తెచ్చి ఒక నెల రోజుల పైనే అవుతుందండి. బాగా ఇలాగా వాడిపోయి ముడచకపోయిందనమాట. పైన చిన్న కొమ్మ కూడా వచ్చింది. యాక్చువల్‌గా దీనిని నాటుతాం అనుకున్నానండి. నేను ఆల్రెడీ బీట్రూట్ విత్తనాలు వేసేసాననేసి దీన్నైతే మొక్కలకు ఉపయోగపడే విధంగా హోమ్ మేడ్ ఫెర్టిలైజర్‌ని అయితే ప్రిపేర్ చేయడం కోసం ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనికి సరిపడా కొంచెం వాటర్‌ని అయితే పోసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకున్నానండి. చూసారు కదా! మెత్తగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో మెత్తగా. ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒక గిన్నెలోనికైతే వేసుకుంటున్నానండి. ఇలాగా ఈ మిశ్రమం అంతటిని కూడా గిన్నెలోనికి వేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ మిశ్రమంలోనికి తగినన్ని వాటర్‌ని పోసుకోండి. ఈ విధంగా వాటర్‌ని పోసుకొని ఇదంతా కూడా ఇలా డైల్యూట్ చేసుకోవాలండి. ఇలా డైల్యూట్ చేసిన తర్వాత మీరు ఇప్పటికిప్పుడైనా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. లేదంటే ఒక 2, 3 రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్‌ని కలుపుకొని డైల్యూట్ చేసి మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇప్పటికిప్పుడు ఇస్తున్నానండి. ఈ విధంగా బీట్రూట్ వాటర్‌ని అంతటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ వాటర్‌ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చూడండి ఎంత బాగా రెడ్‌గా వచ్చాయి వాటర్ అయితే. మనకైతే బ్లడ్ ఏ విధంగా పడుతుందండి బీట్రూట్ జ్యూస్ తాగినప్పుడు. అలాగే మొక్కలకు కూడా మంచి హెల్తీ అనమాట. పూలు బాగా పూస్తాయి, కాయలు కూడా బాగా కాస్తాయండి. గ్రో అవుతున్న మొక్కలు కూడా బాగా పెరుగుతాయన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్‌ని అయితే మంచిగా ఇలా డైల్యూట్ చేస్తున్నానండి. ఈ విధంగా నార్మల్ వాటర్‌ని పోసుకొని డైల్యూట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ వాటర్‌ని నేను కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్కనీలో పెట్టినటువంటి మొక్కలకు కొన్ని ఇస్తున్నానండి. ఈ విధంగా మొక్కలకి కొంచెం కొంచెంగా మొక్క మొదట్లో ఈ విధంగా నేను టీ గ్లాస్ తోటైతే తీసుకొని కొంచెం కొంచెంగా ఈ వాటర్‌ని మిక్స్ చేసుకొని పోస్తున్నానండి. చూసారు కదా! ఇక్కడ ఉన్నటువంటి నేను బాల్కనీలో పెట్టినటువంటి గులాబీ మొక్కలకైతే పోస్తున్నానండి. పక్కన చూసారా పుదీనా, ఇది కొమ్మలు నాటిందండి. మనం మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్నప్పుడు వేర్లున్న కొమ్మలు ఉంటాయి కదా! వాటిని నాటిందనమాట. ఏ విధంగా నాటానో తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌లో వీడియో ఉంది వెళ్లి చూసేయండి. ఈ విధంగా అన్ని గులాబీ మొక్కలకి మొదట్లో ఈ విధంగా కొంచెం కొంచెం ఒక్కొక్క హాఫ్ గ్లాసు, ఒక ఫుల్ గ్లాస్ వరకు ఈ విధంగా పోస్తున్నానండి డైల్యూట్ చేసింది కదా! ఇలాగ బాల్కనీలో ఉన్నటువంటి ఈ మర్మ మొక్క కూడా చూడండి. నేను ఈ కొమ్మలు గుచ్చాను. వీటికి వేర్లొచ్చినాయో లేదో వీడియో తీసి పెడతానండి. ఇదొచ్చేసి కలబంద అనమాట. కలబందలో కూడా నేను పుదీనాను నాటాను. ఈ చివర వచ్చేసి ఇది మనీ ప్లాంట్ అండి. హ్యాంగింగ్ ప్లాంట్‌లో నాటాననమాట. ఇక్కడ ఈ అంచుకు చూసారా? ఇక్కడ కూడా ఒక చిన్న మనీ ప్లాంట్ చెట్టయితే ఉందండి. ఇలా పెరుగుతూ ఉందనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అన్ని మొక్కలకైతే పోసాను. ఇక్కడ చిన్న టేబుల్ రోజా మొక్క కూడా నాటానండి. ఆ మొక్కకు కూడా ఈ విధంగా పోస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెరట్లో ఉన్నటువంటి గ్రో బ్యాగ్‌లో నాటిన సీడ్స్ అండి. చూసారా ఎంత చక్కగా మొలకెత్తాయో. ఈ మొలకెత్తుతున్నటువంటి మొక్కలకు కూడా ఈ విధంగా ఇస్తున్నానండి. చూసారు కదా! అలాగే కొన్ని ఇంక రాలేదండి. 1, 2 గ్రో బ్యాగ్స్‌లో అయితే రాలేదు. ఇంకా మిగతాయన్నీ ఆల్మోస్ట్ అయితే వచ్చేసాయండి. ఈ విధంగా అప్పుడే గ్రో అవుతున్నటువంటి మొక్కలకు కూడా నేనైతే ఈ విధంగా బీట్రూట్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానండి. అలాగే ఇవి చూసారా సొరకాయ చెట్లు, వీటిని కూడా చల్లుతున్నానండి. వీటిలో కొన్ని నాటాను. మళ్ళీ ఇవి కూడా తీసి వేరే దగ్గర రీప్లాంటింగ్ అయితే చేయాలి. చేసేప్పుడు వీడియోనైతే పెడతానండి. ఇవి వచ్చేసి మనకి కీర దోసకాయలనమాట. అలాగే బీరకాయ చెట్లు, కీర దోసకాయలు. చూసారా ఇవన్నీ బాగా వచ్చేసాయన్నమాట. ఈ గ్రో బ్యాగ్‌లో మొలిచినటువంటి మొక్కలు కూడా ఇస్తున్నానండి. తర్వాత ఇవి వచ్చేసి బోన్సాయి మొక్కలండి. మనకి ఇంటి ముందు నాటడం కోసమే తెప్పించాను. వీటిని కూడా రీప్లాంటింగ్ అయితే చేస్తాను. వాటికి కూడా కొంచెం ఇలా పోస్తున్నాను. మిగిలిన చెట్లన్నిటికి కూడా ఈ విధంగా అయితే చల్లుతున్నానండి. చూసారు కదా! ఇది అద్భుతమైనటువంటి ఫెర్టిలైజర్ అండి. మంచిగా మొక్కలైతే బాగా పెరుగుతాయి. ఇవి చిన్నగా ఇప్పుడే మొలకెత్తుతున్నాయి చూసారా? వీటికి కూడా పోస్తున్నాను. ఇవైతే ఇంకా మొలవలేదండి. ఇలా చల్లుతున్నాను. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా మనమైతే బీట్రూట్ పాడైపోయిందని ఎప్పుడు పడేయొద్దండి. ఈ విధంగా మిక్సీ వేసుకొని బీట్రూట్ మిశ్రమంలో కొన్ని వాటర్‌ని డైల్యూట్ చేసి చక్కగా మనం మొక్కలకి ఇచ్చామంటే అవి బాగా పెరుగుతాయి. ఓకే అండి. చూసారు కదా! బీట్రూట్ ఫెర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇవి వచ్చేసి బీరకాయ మొక్కలండి. వీటికి కూడా వేస్తున్నాను. ఇవి వచ్చేసి టమాటా నారనమాట. ఈ టమాటా నారుకి కూడా వేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి చిన్న సబ్జా విత్తనాలుంటాయి కదా! అవండి. ఇవి వచ్చేసి చిక్కుడనమాట. ఇక్కడ కూడా టమాటా నారైతే ఉంది. ఈ విధంగా అన్ని మొక్కలకైతే నేనైతే ఇస్తున్నానండి. ఓకే అండి. చూసారు కదా! బీట్రూట్ ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి ఇక్కడ కరివేపాకు మొక్క కూడా ఇస్తున్నాను చూడండి. కరివేపాకు మొక్క కూడా హెల్తీగా బాగా పెరుగుతదనమాట.
ఓకే అండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని మార్నింగ్ 7, 8 ఆ టైంలో ఇవ్వండి. అలాగే 15 డేస్‌కి ఒకసారి, 10 డేస్‌కి ఒకసారి ఇచ్చారంటే మొక్కలు బాగా పెరుగుతాయి. ఇవి చూసారా? ఇదొచ్చేసి మిరపనారనమాట. మిరపనారు కూడా ఏ విధంగా నాటామని వీడియో చేసామండి. మిరపనారుని ఈ విధంగా ఒక మడిలాగా అయితే నాటామనమాట. ఈ నాటినటువంటి నారుకు కూడా వేస్తున్నాను. ఓకే అండి. చూసారు కదా! బీట్రూట్ ఫెర్టిలైజర్‌ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, అది కూడా బాగా వాడిపోయినటువంటి బీట్రూట్ తోటి, ఫ్రెష్ బీట్రూట్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఈ బీట్రూట్ ఫెర్టిలైజర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి 15 డేస్‌కోసారి, 10 డేస్‌కోసారి మార్నింగ్ టైంలో ఈ ఫెర్టిలైజర్‌ని అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి, మీకు కానీ గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.